Hi Andy, I'm Gomdar Reddy. I'm founder of Civeta Dr. Bridge, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very important topic andi. So MBBS abroad 2020-24 అనేది అసలు అది గుడా బ్యాడా, అసలు MBBS abroad అనేది వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వెళ్తే లాభాలేంటి, వెళ్తే వెళ్ళకపోతే నష్టాలేంటి, అసలు ఏంటి, అసలు మనము అసలు MBBS abroad అనేది 2024లో జాయిన్ అవ్వచ్చా, మనకి ఇక్కడ మంచి మార్క్స్ రాకపోయినా, ప్రాపర్గా బడ్జెట్ లేకపోయినా. సో ఇక్కడ MBBS అబ్రాడ్ వెళ్ళాలనుకునేది ఎవరు, ఇక్కడ సీట్ రాని వాళ్ళు మోస్ట్లీ 90%, లేదంటే ఇక్కడ బడ్జెట్ అంటే ఆ మార్క్స్ తక్కువ వచ్చినా ఎఫర్ట్ చేయని వాళ్ళు వెళ్తారు. సో వెళ్ళాలనుకున్నప్పుడు మనము ప్రాపర్ గైడెన్స్ అనేది 100% ఉండాలండి. సో మనం ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ లేకుండా 100% వెళ్తే మాత్రం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది రూల్స్ రెగ్యులేషన్స్ అనేది వెరీ స్ట్రిక్ట్గా ఉన్నాయి. సో మనకి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో అన్నీ మనకి ఎగ్నెస్ట్గా ఉన్నాయి అనమాట. సో కాబట్టి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి MBBS అబ్రాడ్ వెళ్తే, ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎన్ని అడ్వాంటేజ్, మనకి ఆపోజిట్ అనమాట. మీకు 100 మంచిగా ప్రాపర్గా వెళ్తే మాత్రం 100% అడ్వాంటేజెస్ ఉంటాయి. సేమ్ లైక్ 100% అనేసరికి మనకి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో అలా ఉందన్నమాట, నెక్ టు నెక్ ఫైట్ అనమాట ఇది. సో 100% కరెక్ట్ చూజ్ చేసుకుంటే కరెక్ట్గా చూజ్ చేసుకోవాలి, లేదంటే అది 100% అయితే మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో 100% అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న NMC రూల్స్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఈ రెగ్యులేషన్స్ ఎస్పెషల్లీ ఈ NMC రూల్స్ రెగ్యులేషన్స్ అనేది వెరీ క్లియర్గా ఉండాలి. ప్రతిదీ కూడా MBBS అబ్రాడ్ డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాం మీ ఫ్యూచర్ టోటల్ కెరియర్. మంచిగా వెళ్ళారా 100% 200% అనేది కెరియర్లో వెనక్కి దగ్గర చూడాల్సిన అవసరం లేదు. కొంచెం మిస్ అయినా సరే ఫర్దర్గా వచ్చేసరికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఓకే, అవన్నీ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ MBBS యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ బిఫోర్ లాస్ట్ ఇయర్ అన్ని చెప్పుకున్నాము. సో ఈ ఇయర్ కొన్ని యాడ్-ఆన్స్ ఉన్నాయి, అవి నేను అప్డేట్ చేస్తాను. సో కాబట్టి మీరు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ గో త్రూ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ MBBS యూట్యూబ్ ఛానల్, ఆర్ ఎల్స్ యు కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే. సో అసలు MBBS అబ్రాడ్ అనేది గుడ్డా బ్యాడా, మనం ఎందుకు జాయిన్ అవ్వాలి, జాయిన్ అయితే ఎందుకు జాయిన్ అవ్వాలి, జాయిన్ అవ్వకపోతే ఎందుకు జాయిన్ అవ్వకూడదు. అసలు ఫస్ట్ మనం అసలు ఎప్పుడు బ్యాడ్ అవుతుంది, ఎప్పుడు గుడ్ అవుతుంది. సో ఎప్పుడు బ్యాడ్ అవుతుందో మనకు తెలిస్తే ఆటోమేటిక్గా ఆ తప్పులు చేయకుండా 100% అది గుడ్ అవుతుంది. సో కాబట్టి అసలు మనము బ్యాడ్ అవడానికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో నేను 6 పాయింట్స్ కన్సిడర్ చేస్తున్నానండి. సో మనకి ఎప్పుడు MBBS అబ్రాడ్ అనేది మనకి బ్యాడ్ అవుతుందంటే ప్రాపర్ గైడెన్స్ అండి. ప్రాపర్ గైడెన్స్, మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము అనేది వెరీ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసరికి ప్రాపర్ ఫోర్కాస్టింగ్, అంటే మరి నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటి, మెడికల్ ఫీజు ఏంటి, సో నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వకపోతే ఫర్దర్గా మనకు ఆప్షన్స్ ఏంటి, యూఎస్ఏనా యూకేనా, లేదా అయిన తర్వాత అసలు ఎక్కడికి మెడికల్ పీజీ వెళ్ళాలి, లేదా ఇండియాకి రావాలా లేదా అబ్రాడ్ వెళ్ళాలా, అసలు ఇండియాలో మెడికల్ పీజీ క్రాక్ చేయాలి లేదా యూఎస్ఎంఎల్ క్రాక్ చేయాలంటే ఎలాంటి యూనివర్సిటీస్ ఎలాంటి కంట్రీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాపర్ ఫోర్కాస్టింగ్, ప్రాపర్ గైడెన్స్, అంటే మీకు ప్రాపర్ గైడెన్స్ అంటే అసలు ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, వెళ్తే ఎలా చదవాలి, ఇలా ప్రాపర్ అసలు ఏంటి వాట్ అనేది. తర్వాత ప్రాపర్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలండి. సో మనకి నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి. సో ప్రాపర్ సో రష్యానా, ఫిలిపీన్సా, కిర్గిస్తానా, కజకిస్తానా, యూఎస్ఎంఎల్ఏనా, లేకపోతే జార్జియానా, అక్కడ సగం చదివి మళ్ళీ వేరే యూఎస్ వెళ్ళాలా, అక్కడ చదివి MBBS చదువుతాను, అక్కడ నుంచి అక్కడ 3 years అక్కడ చదివి మళ్ళీ యూఎస్లో స్టెప్ 1 స్టెప్ 2 రాస్తామా, లేదా స్టెప్ 3 రాస్తామా, లేదంటే కరేబియన్ ఐలాండ్స్ వెళ్ళిపోతామా, లేదా వియత్నాం వెళ్తామా, లేదా యూరోప్ వెళ్తామా, లేదా జర్మనీలో ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి అక్కడికి వెళ్తామా. అసలు ప్రాపర్ కంట్రీ అనేది ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రాపర్ యూనివర్సిటీ, సో మనకు ప్రాపర్ గైడెన్స్ ఉంది, ప్రాపర్ ఫోర్కాస్టింగ్ ఉంది, ప్రాపర్ కంట్రీ ఉంది, ప్రాపర్ యూనివర్సిటీ. సో ప్రాపర్ అసలు ఆ కంట్రీ ఎందుకు వెళ్ళాము, సో అక్కడ ఉన్న యూనివర్సిటీ ఏంటి, అసలు అక్కడ ఎన్ని రకాల యూనివర్సిటీస్ ఉంటాయి, అసలు ఎంత బడ్జెట్ అవుతుంది, అసలు ఎలా పే చేయాలి, అక్కడ సెక్యూరిటీ ఏంటి, అక్కడ ఫుడ్ ఏంటి, సో అసలు అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఇవన్నీ ప్రాపర్ యూనివర్సిటీ సెలెక్ట్ చేయాలి. తర్వాత ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. సో ఇప్పుడు ప్రజెంట్ NMC రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ప్రాపర్గా ఫాలో అవుతుందా లేదా. సో NMC రూల్స్ అనేది మీకు డెసిషన్ మేకింగ్, హార్ట్ డెసిషన్ మేకింగ్ అనమాట, హార్ట్ ఆఫ్ ద డెసిషన్ మేకింగ్ NMC రూల్స్ అనేది. సో వెరీ ఇంపార్టెంట్. మీరు కొంచెం స్కిప్ అయినా, ప్రాపర్ నాలెడ్జ్ లేకపోయినా, ప్రాపర్ అథెంటికేషన్ లేకపోయినా 100% డిగ్రీ అనేది 200% ఇన్వాలిడ్ అవుతుంది. దట్స్ ఇట్. మీకు ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు. కరెక్ట్గా వెళ్ళారా, ప్రాపర్ రూల్స్ ఫాలో అయ్యారా, 100% డిగ్రీ వ్యాలిడ్. అదర్వైజ్ 100% ఎంప్లాయీస్ ఆఫ్ డిగ్రీ ఇస్ నాట్ వ్యాలిడ్. తర్వాత బడ్జెట్. సో చాలా మందికి కూడా ఉండేది ఏంటంటే బడ్జెట్. సో బడ్జెట్ మనకి ఇక్కడ చెప్పేది 20 లక్షలు అంటారు, 30 లక్షలు అంటారు. సో ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 30 కాస్త 60, 60 కాస్త ₹1,00,00,000 అవడము, లేదంటే అసలు అక్కడ డిగ్రీ ఇన్వాలిడ్ అవ్వడము, లేదా ఆ స్టెప్లు లేకపోతే ఇంకోటి అక్కడ ఫ్రీ అని చెప్పడము, అక్కడికి వెళ్ళిన తర్వాత పేమెంట్లు ఉండటము, ఇక్కడికి వెళ్ళిన తర్వాత 40 లక్షల బడ్జెట్ చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత డబుల్ అవడము, ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అంటే మనకు ప్రాపర్ అనాలిసిస్ లేకపోవడం. సో అంటే ప్రాపర్ బడ్జెట్ అనాలిసిస్ ఉండాలి,
ప్రాపర్ ఎన్ఎంసీ రూల్స్ అనాలిసిస్ ఉండాలి, ప్రాపర్ యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో తెలిసి ఉండాలి, ప్రాపర్ కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో తెలిసి ఉండాలి, ప్రాపర్ ఫోర్కాస్టింగ్ ఉండాలి, మెడికల్ పీజీ అవ్వచ్చు, తర్వాత మన కెరియర్ ఏంటి అనేది, తర్వాత ప్రాపర్ గైడెన్స్. సో ఈ 6 పాయింట్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఈ 6 పాయింట్స్ అనేది మీరు ప్రాపర్గా కన్నా 100% కన్నా నేను చెప్పేదండి ఇక్కడ 100% చెప్తున్నానండి. మీరు 99%, 99.5% అన్నా కూడా డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. ఎందుకంటే ప్రజెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది అలా ఉంది. జాయిన్ అయితే 100% అవ్వాలి, లేదా 100% అనేది బ్యాక్ ఎండ్ అవ్వాలి. లేదు సగం రూల్స్ ఫాలో అవుతాము, సగం రూల్స్ ఫాలో అవ్వము, లేదా ఇట్లా అన్నింటిలో మనం ఫాలో అవ్వము, సో ఎక్కడో ఫాలో అవుతాం అనుకుంటే మీ డెసిషన్ మేకింగ్ అనేది 100% రాంగ్ అవుతుంది. ఫాలో అయితే 100% ఫాలో అవ్వండి, లేదా అసలు ఫాలో అవ్వద్దు. నేను అందుకు చెప్పేది ఎస్పెషల్లీ ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్లో ఇవి కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే 100% ఫాలో అవ్వాలి. బడ్జెట్ అంటారా, సరే మీకు బాగా బడ్జెట్ ఉంటే నో ప్రాబ్లం, కొంతగా 2-3 లక్షలు వేరే ఉంటే ప్రాబ్లం లేదు. సో ప్రాపర్ ఎన్ఎంసీ రూల్స్ కొన్ని 100% ఫాలో అవ్వచ్చు. సో కాబట్టి రూల్స్ రెగ్యులేషన్స్ అనేది క్లియర్ కట్గా 100% అనేది మీకు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ 100% ఉండాలి. సో సగం ఇన్ఫర్మేషన్ ఉండి ప్రాపర్ అనాలిసిస్ లేకుండా, ప్రాపర్ ఫోర్కాస్టింగ్ లేకుండా, ప్రాపర్ బడ్జెట్ ప్లానింగ్ లేకుండా, ప్రాపర్ యూనివర్సిటీ సెలక్షన్ లేకుండా, ప్రాపర్ కంట్రీ సెలక్షన్ లేకుండా, ప్రాపర్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిపోతే మాత్రం 200% డిగ్రీస్ ఇన్వాలిడ్ ఉంది. సో నేను చెప్పిన 6 పాయింట్స్ అనేది 100% అనేది మీరు ఫాలో అవ్వాలి. సో ఒకటి అనాలిసిస్ చేసుకుంటాం, ఓకేనా? ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి ప్రాపర్ గైడెన్స్. అసలు ప్రాపర్ గైడెన్స్ అంటే ఏముండాలి? సో ప్రాపర్ గైడెన్స్ అంటే సరే మీకు వచ్చేసరికి, సో మనం ఏదైనా ఒక కంట్రీ వెళ్తాము, లేదైనా ఒక యూనివర్సిటీ వెళ్తాము, లేదా ఇక్కడ మార్క్స్ రాలేదు, సరిగా మార్క్స్ రాలేదు, లేదా ప్రాపర్ బడ్జెట్ లేదు, సో అబ్రాడ్ వెళ్తే ఎవరో చెప్పారు తక్కువ బడ్జెట్ ఉంటుంది, మంచి యూనివర్సిటీస్ ఉన్నాయని చెప్తారు. సో కాబట్టి మీకేంటి, అసలు ఏ యూనివర్సిటీ వెళ్తున్నాము, ఏ కంట్రీ వెళ్తున్నాము, అసలు మనకనేది ప్రాపర్గా అసలు తెలిసి ఉండాలి, అసలు పూర్తి అనాలిసిస్ ఉండాలి. సో ఎవరో వెళ్ళారు, మనం వెళ్తాము, వాళ్ళు డాక్టర్స్ అవుతారు, మనం డాక్టర్స్ అవుతాము, లేదా మా ఇంటి పక్క వాళ్ళు వెళ్ళారు, లేదంటే ఇంకొకరు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. సో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళ మన ఇంటి పక్కలు వెళ్ళారు, మన ఊరోళ్ళు వెళ్ళారు, లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఇంకోటి చూసాము, ఇవి కాదండి. కంపల్సరీగా మనకంటూ సొంత అనాలిసిస్. అసలు ఎందుకు ఆ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఎందుకు ఆ కంట్రీకి వెళ్ళాలి, సో అసలు ఆ యూనివర్సిటీలో అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు ఆ యూనివర్సిటీలో బడ్జెట్ ఎలా ఉంటుంది, ఆ కంట్రీ అసలు మనకి ఏంటి, ఆ కంట్రీ అసలు మనకి రిలేటివ్ కంట్రీయా, అసలు అయితే అక్కడ యూనివర్సిటీ ఎలా ఉంది. సో మొత్తం టోటల్ అనాలిసిస్ అనేది మీ దగ్గర ఉండాలి. ఒక బుక్ రాసుకుని ప్రతిదీ కూడా లేకుండా, ఇదంతా ప్రాపర్ అనాలిసిస్ లేకుండా, సో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్తాము, వాళ్ళు డాక్టర్స్ అవుతారు, మనం డాక్టర్స్ అవుతాము, వాళ్ళు అవ్వలేదనుకోండి, మీరు అవ్వరు. సో అది చెప్పేది. ఎందుకంటే ఇంతకు ముందున్న రూల్స్ రెగ్యులేషన్స్ వేరు, ఇప్పుడున్న రూల్స్ రెగ్యులేషన్స్ వేరు. మీరు కంపల్సరీగా ప్రాపర్ డాక్టర్ అవ్వాలి, ప్రాపర్ ప్రొఫెషనల్ అవ్వాలి, ప్రాపర్గా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవాలి, ప్రాపర్గా నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి, ప్రాపర్గా మెడికల్ పీజీ చేయాలి అంటే ప్రాపర్గా 100% అనేది యాక్యురేట్గా ఉండండి. సో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళు డాక్టర్స్ అవుతాం, మన డాక్టర్స్ అవుతాం, గుడ్డిగా మాత్రం వెళ్ళొద్దు, ప్రాపర్ అనాలిసిస్ చేయండి. సో అంటే మీ సబ్జెక్ట్ అనేది క్లియర్గా ఉండాలని చెప్తున్నాను ఇక్కడ, ఓకేనా? ప్రాపర్ క్లియర్గా ఉంటే, ప్రాపర్గా సబ్జెక్ట్ క్లియర్గా ఉంటే 100% డెసిషన్ మేకింగ్ అనేది యాక్యురేట్గా ఉంటుంది. సో అసలు అడ్మిషన్ ప్రాసెస్ అవ్వచ్చు. సో అడ్మిషన్స్ కూడా అండి, సో ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఆ యూనివర్సిటీ అది చెప్తున్నారంట, ఆ యూనివర్సిటీ ఇది ఉందంట, అసలు ఆ యూనివర్సిటీ అది ఇంకా వగేరే చెప్పుకుంటుంటారు. బట్ అసలు మన ఆ యూనివర్సిటీ గురించి క్లియర్గా తెలిసి ఉండాలి. అది ఏ యూనివర్సిటీ, ఆ స్టేట్ యూనివర్సిటీయా, ఫెడరల్ యూనివర్సిటీయా, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీయా, ఆ యూనివర్సిటీ అసలు ఎలా ఉంటుంది, ఎడ్యుకేషను అసలు క్లైమేట్ ఎలా ఉంటుంది, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, మనం సర్వైవ్ అవ్వగలమా, ఈ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతూనే లేదా, ఇలా ప్రతిదీ కూడా అనాలిసిస్ చేసుకోవాలి. అది అందుకు నేను చెప్పేది, ప్రాపర్ మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు ప్రాపర్ గైడెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది ఈజ్ ఎ మెంటర్ అవ్వచ్చు, త్రూ యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు. సో కాబట్టి అది ప్రాపర్ గైడెన్స్ అనేది క్లారిటీగా తీసుకోండి. అది అడ్మిషన్ ప్రాసెస్ అవ్వచ్చు, యూనివర్సిటీ అవ్వచ్చు, ఎవ్రీథింగ్. సో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళు డాక్టర్స్ అవుతాం, మన డాక్టర్స్ అవుతాం అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే ఎవరి బెనిఫిట్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి పర్సనల్ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. సో కాబట్టి మనకేం కావాలి, సో మనమేంటి, సో మనకున్న క్యాపబిలిటీస్ ఏంటి, అసలు మనం దాన్ని సర్వైవ్ అవ్వగలుగుతామా, అసలు అది మనకు సెట్ అవుతుందా లేదా. సో ఆ విధంగా ప్రతిదీ కూడా అనాలిసిస్ చేసుకుంటే 100% అనేది ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రాపర్ గైడెన్స్ అనేది. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్ గైడెన్స్ మీరు లేకుండా గుడ్డిగా వెళ్ళారనుకోండి, ఏ యూనివర్సిటీకో ఏ కంట్రీకో, మీరు ఇంకా మనీ వేస్ట్ అయిపోతే, టైం వేస్ట్ అయిపోద్ది. అంత ఇంపార్టెన్స్ ఉంటుంది గైడెన్స్ అంటే, ఓకేనా? తర్వాత ప్రాపర్ ఫోర్కాస్టింగ్ అంటే మనం ఒక యూనివర్సిటీకి వెళ్తున్నాము, లేదా మనం ఒక కంట్రీకి వెళ్తున్నాము, అక్కడ చదివితే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయగలమా, తర్వాత మెడికల్ పీజీ క్రాక్ చేయగలమా, ఆ యూనివర్సిటీలో అంత స్టాండర్డ్స్ ఉన్నాయా, సో అంత ఆ రేంజ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, సో నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఏంటి, లేదా మెడికల్ పీజీ ఎగ్జామ్స్ అనేవి ఏంటి, లేదా యూఎస్ఎంఎల్ఈ అంటే ఏంటి, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఈ మెడికల్ పీజీస్ అన్ని క్రాక్ చేయాలంటే అసలు మనకి ఏ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్ ఉండాలి,
ఈ నెక్స్ట్ క్రాక్ చేయాలంటే ఏ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్ ఉండాలి, ఆ సబ్జెక్ట్ ఆ యూనివర్సిటీస్ అందిస్తున్నాయా, ఆ కంట్రీ ఫాలో అవుతుందా, మనకు ఆ కంట్రీలో ఆ యూనివర్సిటీలో చదివితే మనకు అంత సబ్జెక్టు నాలెడ్జ్ అనేది వస్తుందా, ఇలా 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 ఈ ప్రతి పాయింట్ వచ్చేసరికి ఆ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. ఏదో వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాము, వాళ్ళు డాక్టర్స్ అవుతారు మనం డాక్టర్స్ అవుతారు, అసలు అది ఆ మెంటాలిటీ అనేది వదిలేయండి. ఇవన్నీ ప్రొఫెషనల్ కోర్సులు అండి. ప్రొఫెషనల్ కోర్సులు అంటే ఎలా ఉంటాయి అంటే దీనికి అన్లిమిటెడ్ అనమాట నాలెడ్జ్ అనేది. సో మీకంతా ఇక్కడ మీకు జాబ్స్ అనేది వస్తే అందరికి బేసిక్ అమౌంట్ 50,000 పర్ మంత్ లేదా 1 lakh పర్ మంత్ వస్తుంది. ఇక్కడ డాక్టర్ అనిపించుకోవాలంటే మీకు ప్రొఫెషన్ మీద మంచి పట్టు ఉండాలి. అంటే ఇది అన్లిమిటెడ్ సబ్జెక్ట్. ప్రొఫెషనల్ కోర్సులు అంటేనే అన్లిమిటెడ్ కూడా సబ్జెక్ట్. ఏదో ఒక క్వశ్చన్ చదువుదాం, 2 క్వశ్చన్ చదువుదాం, లేదంటే అది ఆ చాప్టర్ వరకు చదువుదాం, లేదా ఆ బుక్ వరకు చదువుదాం అని కదా. మీకు అన్లిమిటెడ్ ప్రొఫెషనల్ కోర్స్ అంటేనే ఇది. ప్రొఫెషనల్ అంటే పూర్తిగా మీకు అనేది సబ్జెక్ట్ ఎలా ఉండాలంటే మీరు కొత్తగా రీక్రియేట్ చేయాలి. ఎంబీబీఎస్ అయిన తర్వాత మీరే బుక్స్ రాసేంత అంటే ఇది చెప్పేది నేను రాంగ్ కదండి, రాంగ్ ఇంటెన్షన్ తీసుకోవద్దు. ఆ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్ కావాలి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అలానే ఉన్నాయి. సో రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, మెడికల్ పీజీ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్సే మీకు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, అంతకు మించి ఉంటాయి. మీరు ఇంటర్మీడియట్లో బైపీసీ చదువున్నారు, ఇంటర్మీడియట్ ఐపీ ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి, నీట్ ఎగ్జామ్ ఎలా ఉంది, ఆ రేంజ్ ఆఫ్ వేరియేషన్ ఉంటుంది, ఆ రేంజ్ ఆఫ్ ఎనలిటికల్ థింకింగ్ ఉంటుంది, ఆ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్ కావాలి, ఆ రేంజ్ ఆఫ్ ఎనాలిసిస్ కావాలన్నప్పుడు మనకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సబ్జెక్ట్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నాలెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఫోర్కాస్టింగ్. రేపు నెక్స్ట్ ఏంటి, మెడికల్ పీజీ, యూఎస్ఏనా, యూకేనా, కెనడానా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దట్స్ ఇట్. తర్వాత ప్రాపర్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రాపర్ కంట్రీ అనేది, సో కంట్రీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా అండి నేను చెప్తున్నాను కదా, సో ఈ టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసో, లేదా యూట్యూబ్లో వీడియోస్ చూసో, లేకపోతే ఇంకోటి ఫ్రెండ్స్ వెళ్ళారు, రిలేటివ్స్ వెళ్ళారు. ఇక్కడ మోస్ట్లీ జరిగేది ఏంటంటే వాళ్ళు వెళ్ళారు మనం వెళ్తాము, వాళ్ళు డాక్టర్స్ అవుతారు మనం డాక్టర్స్ అవుతాము, వాళ్ళు అవ్వకపోతే మీరు అవ్వరు. అంత రిస్క్ అవసరమా? మీకు ఇప్పుడు సబ్జెక్టు ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఇప్పుడు అనేది వరల్డ్ అనేది సో ఒక విలేజ్లో ఉంది కాబట్టి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు గూగుల్లో దొరుకుతుంది. ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు 100% అవైలబిలిటీ ఉంది. కాబట్టి మీరు వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాము, వాళ్ళు డాక్టర్స్ అవుతారు మన డాక్టర్, వాళ్ళు అవ్వకపోతే మీరు అవ్వరు. సో కాబట్టి 1-2 సార్లు బాగా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ప్రాపర్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఈ కంట్రీ సెలెక్ట్ చేసేటప్పుడు ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాదా, ఆ కంట్రీ మనకి ఫ్రెండ్లీ కంట్రీ కాదా. ఒక కంట్రీ డెవలప్డ్ కంట్రీ అయితే మనకి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి సెక్యూరిటీ ఉంటుంది. అసలు డెవలప్డ్ కంట్రీ అంటేనే మీకు ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా సెక్యూరిటీ ఉంటుంది. మీరు ఏ డెవలప్డ్ కంట్రీ అని చూసుకోండి, డెవలప్డ్ కంట్రీ అంటేనే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, డెవలప్డ్ కంట్రీ అంటేనే మీకు సెక్యూరిటీ ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, సెక్యూరిటీ, దట్స్ ఇట్. ఇంకా మనకు ఫ్రెండ్లీ కంట్రీ అనుకోండి, మనకి వీసా రూల్స్ అవ్వచ్చు, అక్కడ 6 years ఉన్నా ఎన్ని ఇయర్స్ ఉన్నా మనకి ఇబ్బంది ఏమీ ఉండదు అనమాట. ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఒక కంట్రీ అనేది. సో ఒక యూనివర్సిటీ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ మీరు నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్కి ఇవ్వాలి, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఫెడరల్ యూనివర్సిటీస్కి ఇవ్వాలి, తర్వాత పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ, స్టేట్లో పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ వాటికి ఇవ్వాలి, తర్వాత స్టేట్ యూనివర్సిటీస్కి ఇవ్వాలి. అంటే యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకునే విధానంలో అసలు గవర్నమెంట్ యూనివర్సిటీ ఉండాలి, ఫుల్ ఇంగ్లీష్ మీడియం యూనివర్సిటీ ఉండాలి, తర్వాత యూనివర్సిటీలో మంచి బెస్ట్ ఆఫ్ ద నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అయి ఉండాలి, అంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అయి ఉండాలి, తర్వాత ఫుల్ ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలి, గవర్నమెంట్ యూనివర్సిటీ ఉండాలి, అట్లీస్ట్ ఒక 50 to 60 years మనది ఇండియన్ స్టూడెంట్స్కి ఎక్స్పీరియన్స్ ఉన్న యూనివర్సిటీస్ కావాలి, లేదా ఓల్డెస్ట్ యూనివర్సిటీ 200-300 years ఎక్స్పీరియన్స్ ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ అరేంజ్ చేసి ఉన్నాయండి. అలా సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు క్లియర్గా ప్రాపర్ కంట్రీ, ప్రాపర్ యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటే జస్ట్ గో త్రూ ఇట్. యూ కెన్ గెట్ ద ఫుల్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ కంట్రీస్, ఆల్ యూనివర్సిటీస్ ఇన్ఫర్మేషన్. తర్వాత ప్రాపర్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలి. సో ప్రాపర్ ఎన్ఎంసీ రూల్స్ అంటే సార్ మనకి రూల్స్ రెగ్యులేషన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము ప్రాపర్ ఎన్ఎంసీ రూల్స్ లేకుండా ప్రాపర్గా లేకపోతే మాత్రం ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. ఈ ఎన్ఎంసీ రూల్స్ ఏ విధంగా చెక్ చేయాలి, అసలు ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటంటే మన ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళడానికి ఇంతకు ముందు ఏంటంటే ఎలాంటి రూల్స్ లేవండి, మీరు ఏ కంట్రీ వెళ్ళొచ్చు, ఏ యూనివర్సిటీ వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు కంపల్సరీగా ఏ ఎన్ఎంసీ రూల్స్ అయితే ఫాలో అవుతున్నారో ఆ కంట్రీస్ మాత్రమే జాయిన్ అవ్వాలి, లేకపోతే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. దట్స్ ఇట్. నేను చెప్పేది 100% దట్ డిగ్రీస్ ఇన్వాలిడ్ అవుతుంది. ఆ ఎన్ఎంసీ రూల్స్ ఏంటంటే 4.5 years ఎంబీబీఎస్ ఉండాలి, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి, అది ఫుల్ ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలి, తర్వాత అక్కడి నుంచి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. అంటే మీరు అక్కడ సర్టిఫైడ్ డాక్టర్ అయి ఉండాలి. మీరు ఏదైతే కంట్రీలో చదువుతున్నారో మీరు సర్టిఫైడ్ డాక్టర్ అయి ఉండాలి, వాళ్ళకి మీరు మెడికల్ ట్రీట్మెంట్ చేసే సర్టిఫైడ్ డాక్టర్ అయి ఉండాలి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొచ్చి ఇండియాలో మీరు ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది, లేదా ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. సో కాబట్టి ఆ ఎన్ఎంసీ రూల్స్ గురించి కూడా మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా చెప్పుకున్నాం. జస్ట్ గో త్రూ ఇట్.
అంటే ఇక్కడ ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి టైం టేకింగ్, కాబట్టి మీకు క్లియర్ కట్గా సపరేట్ వీడియోస్ ఉంటాయి మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో. అసలు యూనివర్సిటీ ఎలా ఒక కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి, ఇవన్నీ చెక్ చేయడానికి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంటుందండి. సో ఏ కంట్రీకి వెళ్తున్నారో ఆ కంట్రీ నుంచి ఒక డాక్యుమెంట్ వస్తుంది, దాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. ఆ డాక్యుమెంట్ ఉంటే మాత్రమే ఆ కంట్రీకి వెళ్ళాలి. ఆ డాక్యుమెంట్లో లేకపోతే మాత్రం ఆ డిగ్రీ ఇన్వాలిడ్. దాన్ని ప్రాపర్గా మీరు అనలైజ్ చేసుకోవాలి. ఆ డాక్యుమెంట్ గురించి కూడా నేను చెప్పుకున్నాను. జస్ట్ గో త్రూ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, జస్ట్ గో త్రూ ఇట్. తర్వాత బడ్జెట్ అండి. సో బడ్జెట్ కూడా మీరు ప్రాపర్ అనాలిసిస్ చేసుకోవాలి. మీరు ప్రాపర్ బడ్జెట్ లేకుండా ఇప్పుడు చెప్పేది 20 లక్షలు అంటారు, 30 లక్షలు అంటారు, ఫ్రీ ఎడ్యుకేషన్ అంటారు, ఫ్రీ పీజీ అంటారు, వగైరా చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రీ పీజీలు ఉండవు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండదు. కంపల్సరీగా ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా అట్లీస్ట్ 25 to 30 lakhs అనేది మినిమం బడ్జెట్ అండి. అట్లీస్ట్ 20, 25, 30, 35 మినిమం బడ్జెట్. అది 20 లక్షలు లేదు ఎంబీబీఎస్ అనేది ఫ్రీగా అవ్వదు. అది కూడా ప్రాపర్గా వెళ్తే, అది కూడా చీప్ అండ్ బెస్ట్. అంటే ఒక నార్మల్ యూనివర్సిటీస్ మీరు అదే నేను అటు నుంచి అటు పీజీ చేస్తాను, అటు నుంచి అటు యూఎస్ వెళ్తాను, అటు నుంచి అటు కెనడా వెళ్తాను, అటు నుంచి అటు యూరోప్ వెళ్తాను, జర్మనీలో ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఇవన్నీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది. డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అవుతాయి. ఇది కూడా రేర్ 20 మినిమం బిలో 25, 25 నుంచి 30, 35 ఆ రేంజ్ ఉంటుంది. ఎక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండదు, ఫ్రీ పీజీలు ఎక్కడ ఉండవండి. అలా వెళ్తే మాత్రం ఆ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్. అదే ఎన్ఎంసీ రూల్స్ గురించి చెప్పేది. ఆ ఎన్ఎంసీ రూల్స్ క్లియర్గా చెప్పారు. సో ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్. సో మీరు చదివేది మొత్తం ఒకే యూనివర్సిటీలో చదవండి, ఒకే కంట్రీలో చదవండి. మేము కొంత ఒక చోట చదువుతాం, ఇక్కడ ఎంబీబీఎస్ చదువుతాం, అక్కడ పీజీ చేస్తామంటే చదువుతానే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. సో కాబట్టి రూల్స్ క్లియర్గా ఉండాలి. బడ్జెట్ కూడా మీకు చెప్పేది ఏంటంటే డిస్కౌంట్స్, ఆఫర్స్, తర్వాత ఏంటి ఫ్రీ పీజీలు, ఫ్రీ మెడికల్ పీజీలు, ఫ్రీ జాబ్స్ అంటారు. ఎవరు ఫ్రీగా లేదండి ఎక్కడ. అసలు ఎస్పెషల్లీ మీరు ఇంజనీరింగ్లోనే ఫ్రీ ఉండదాం కానీ మెడికల్ అసలు ఫ్రీ అనే మాటే ఉండదు. ఎందుకంటే మీరు హ్యూమన్ అనాటమీ, మనుషులకు ట్రీట్మెంట్ చేస్తారు. సో కంప్యూటర్లకు కాదు, ఎంఎస్ఎల్కి అయితే ఏదైనా ఉంటుంది. ఎంబీబీఎస్ అసలు ఫ్రీ అనే మాటే ఉండదు. ఎక్కడ కూడా ఫ్రీగా రాదు. ఖచ్చితంగా మీరు యూఎస్ అంటే ₹1,00,00,000, అది కూడా డైరెక్ట్ ఎంబీబీఎస్, ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ ఉంటుంది. నేను ఫర్దర్గా చెప్తా. సో బడ్జెట్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు సంవత్సరానికి ఎంత అవుతుంది, అసలు ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది అక్కడ, సంవత్సరానికి ఎంత అవుతుంది, హాస్టల్ ఫీజు ఎంత అవుతుంది, ట్యూషన్ ఫీజు ఎంత అవుతుంది, మెస్ ఫీజు ఎంత అవుతుంది, మీ పర్సనల్ ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది, అక్కడ రూపీ రేట్ ఎంత ఉంది, మన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంది, డే టు డే ఎక్స్పెన్స్ ఎంత ఉంటున్నాయి, ఈ విధంగా అనాలిసిస్ చేసుకోవాలి. నేను క్లియర్గా చెప్పాను బడ్జెట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి కూడా మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో కాబట్టి ఈ విధంగా ప్రతి పాయింట్ మీద కూడా మీకు క్లియర్ గైడెన్స్ ఉండాలి, క్లియర్ ఫోర్కాస్టింగ్ ఉండాలి, ప్రాపర్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ప్రాపర్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ప్రాపర్ బడ్జెట్ సెలెక్ట్ చేసుకోవాలి, ప్రాపర్ 100% రూల్స్ ఫాలో అవ్వాలి. ఇవి ప్రాపర్గా ఫాలో అయితే ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది 100% గుడ్ అండి. మీకు ఎక్కడ ప్రపంచంలో లేని అడ్వాంటేజెస్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఎందుకంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే మీకు బడ్జెట్ వచ్చేసరికి చాలా తక్కువ బడ్జెట్. సో మీకు చాలా అడ్వాంటేజ్ ఏంటి, బడ్జెట్ వచ్చేసరికి లో బడ్జెట్, ఒక 20 లక్షలు స్టార్ట్ అవుతుంది. 20, 25, 30 లక్షలు పెట్టుకుంటే మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ వరల్డ్లోనే నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ వస్తాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ వస్తాయి. సో 25 to 30 lakhs పెట్టుకుంటే. సో కాబట్టి ఈ రేంజ్ ఆఫ్ తక్కువ బడ్జెట్ దట్ నీట్ కూడా మనకి ఇండియాలో మీకు మంచి గవర్నమెంట్. ఇప్పుడు మనకి ఎయిమ్స్లో సీట్ రావాలంటే ఎంత కావాలండి, మనకి 720 out of 700 ప్లస్ వస్తుంది. అలాంటికంటే అంతకంటే మంచి కాలేజీలు జస్ట్ మీరు నీట్ క్వాలిఫై 150 ప్లస్ వచ్చినా అలాంటి యూనివర్సిటీస్ వస్తాయి. బడ్జెట్ కూడా 30 లక్షలు ఉంటుంది. అంటే అడ్వాంటేజ్ చూడండి, తక్కువ నీట్ స్కోర్, ఎక్కువ లాభాలు. దట్టు మీకేంటి నేషనల్ రీసెర్చ్, మన ఎయిమ్స్, ఢిల్లీ ఎయిమ్స్ లాంటివి, మంగళగిరి ఎయిమ్స్ లాంటివి, మన గాంధీ ఉస్మానియా లాంటి కాలేజెస్ కూడా జస్ట్ మీకు 150 స్కోర్ వస్తే ఎబ్రాడ్లో ఆ రేంజ్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి. తక్కువ బడ్జెట్ కూడా మీరు 30 లక్షలు పెట్టుకుంటే చాలు. నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, తర్వాత ఒకసారి వరల్డ్ ర్యాంకింగ్ 200, 300, 500 వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్, నోబెల్ ప్రైజ్ అవార్డు యూనివర్సిటీస్, ఆ రేంజ్ జస్ట్ మీరు నీట్ క్వాలిఫై అయినా జస్ట్ ఒక 25 to 30 lakhs పెట్టుకున్నా. ఓకేనండి, అంత అడ్వాంటేజ్ ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి అడ్వాంటేజ్, మీరు ప్రాపర్ గైడెన్స్ తీసుకోవాలి, ప్రాపర్ ఫోర్కాస్టింగ్ ఉండాలి, ప్రాపర్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలి, ప్రాపర్ యూనివర్సిటీ, ప్రాపర్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే మీకు ప్రాపర్ అనాలిసిస్, ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే మాత్రం ఈ అడ్వాంటేజ్ 100% ఉంటుంది. ఏదో యూనివర్సిటీకి వెళ్ళిపోతారు, ఏదో చదువుతారు, ఏదో అవుతుంది. నేను చెప్పేది అదే, ఎవరో వెళ్ళారు మనం వెళ్దాము, ఆ యూనివర్సిటీ బాగుందంటే ఈ యూనివర్సిటీ బాగుందంటే అసలు ఎందుకు బాగుంది, వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళు డాక్టర్స్ అవుతారా, వాళ్ళైతే మనం అవుతామా, అసలు ఆ యూనివర్సిటీ మనం సెట్ అవుతాయా, ఇలా ప్రతిదీ అనాలిసిస్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఈ బెనిఫిట్స్ అనేవి మీకు
వరల్డ్ ర్యాంకింగ్ టాప్ అండ్ యూనివర్సిటీస్ 100% 30 lakhs 35 lakhs పెట్టుకుంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వరల్డ్లో మీకు ఎయిమ్స్లో 720 వస్తే మార్క్స్ 700 వస్తే మార్క్స్ ఎలాంటి యూనివర్సిటీస్ వస్తున్నాయి మీరు జస్ట్ 150 స్కోర్ తెచ్చుకొని ఒక 30 lakhs బడ్జెట్ ఉంటే దట్ బడ్జెట్ కూడా ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు మొత్తం అన్ని కవర్ అయిపోతాయి. 99% అన్ని కవర్ అయిపోతాయి. సో కాబట్టి అలాంటి యూనివర్సిటీస్ మీరు సెలెక్ట్ చేసుకోండి, అలాంటి కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ అనాలిసిస్ ఉంటే 100% అనేది సక్సీడ్ అవుతారు. అదర్వైజ్ 100% అనేది మీకు ఎన్ని ఫాలో అయ్యి ప్రాపర్గా డెసిషన్ తీసుకుంటే అది గుడ్ అవుతుంది. ఇవన్నీ తీసుకోకుండా వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాము, వాళ్ళు డాక్టర్స్ అవుతారు మన డాక్టర్స్ అవుతాం అంటే వాళ్ళు ఏదో అయ్యారు అనుకోండి మీరు కూడా అదే అవుతారు తర్వాత. సో కాబట్టి ప్రాపర్ డెసిషన్, ప్రాపర్ కంట్రీ, ప్రాపర్ యూనివర్సిటీ, ఫోర్కాస్టింగ్, ప్రాపర్ నాలెడ్జ్, ఎవ్రీథింగ్ అనేది క్లియర్గా ఉండాలి. అప్పుడు మాత్రం సక్సెస్ అనేది ఎవరు ఆపలేరు. మీకు చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి ఏంటంటే చాలా ఇంతకు ముందు లేని వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే మిమ్మల్ని ఆపేవాళ్ళు ప్రపంచానికి ఎవరు ఉండరు. ఎందుకంటే ఫ్యూచర్ అంతా మీదే. ఇంత ముందర లేవు ఇండియాలో రూల్స్ రెగ్యులేషన్స్. సో కాబట్టి మీరు సక్సెస్ అయ్యారా మిమ్మల్ని మీకు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీ లైఫ్ అనేది. కాబట్టి కాకపోతే ప్రాపర్గా డెసిషన్ తీసుకుంటే సెట్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.